ఒకసారి తల్లి అంజనాదేవి హనుమంతుడితో ఇలా చెబుతుంది, హనుమ, ఇది చదువుకోవాల్సిన సమయం. అంధకారాన్ని పారద్రోలేవాడు సూర్య భగవానుడే కాబట్టి సూర్యుడే సరైన గురువు. ఆయన మించిన గురువు లేడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్లి జ్ఞానాన్ని పొందు అని చెబుతుంది. అప్పుడు హనుమంతుడు తల్లి మాటలకు కట్టుబడి సూర్యమండలానికి వెళ్లి సూర్యుడికి నమస్కరించి ఇలా అంటాడు, ఓ సూర్యదేవ, నేను మీ దగ్గర విద్య నేర్చుకుని జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాను. దయచేసి నాకు నేర్పించండి అని అడుగుతాడు. అప్పుడు సూర్యుడు నవ్వుతూ అంటాడు, హనుమ, నేనెప్పుడు ప్రయాణిస్తూనే ఉంటాను. నేను ఎక్కడ ఆగను. నీకు విద్య చెప్పే సమయం కూడా నాకు లేదు. మరి నువ్వు నా దగ్గర ఎలా నేర్చుకుంటావు అని అంటాడు. అప్పుడు హనుమంతుడు, మీరు ఎక్కడికి వెళ్తున్నా నేను మీ ముందే నించుని నేర్చుకుంటాను. మీరు ముందుకు కదులుతూ ఉంటే నేను మీతో పాటు కదులుతూ విద్య నేర్చుకుంటాను అని అంటాడు. అప్పుడు సూర్యుడు హనుమంతుడు మాటలు విని మనసులో నవ్వుకుని సరే అని చెప్పి, ఈ పిల్లవాడు నా దగ్గర ఎంతవరకు తట్టుకుని ఉండగలడో చూద్దామని ఇంకా వేడిని ఇంకా కాంతిని పెంచేస్తాడు సూర్యుడు. అయినా హనుమంతుడు ఏమాత్రం తగ్గకుండా సూర్యుడి రథం ముందే నించుని భక్తి శ్రద్ధలతో సూర్యుడు చెప్తున్న జ్ఞానాన్ని పొందుతూ ఉంటాడు. అప్పుడు సూర్యుడు